హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఫ్యాక్ట్స్ మార్కెట్ ఛానల్. ఈ రోజు మీకోసం డిస్ట్రిక్ట్ 9 అని ఒక ఇంట్రెస్టింగ్ మూవీని తీసుకువచ్చాను. ఈ మూవీ కాన్సెప్ట్ మొత్తం ఏలియన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఏలియన్ షిప్ మన భూమిపైకి వచ్చి 3 నెలలకు పైగా ఉంటే ఏమవుతుంది అండ్ మనుషులు దానిపైన ఎలా రియాక్ట్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మూవీని బిగిన్ చేసే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది న్యూస్ రిపోర్టర్ కొంతమందిని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది 20 ఇయర్స్ కిందట సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్ అనే సిటీ మీదికి ఒక ఏలియన్ షిప్ వచ్చి దాదాపుగా 3 మంత్స్ వరకు అక్కడే ఉంది. అది కూడా ఆకాశంలో సిటీ పైనే ఉంటుంది 3 మంత్స్ వరకు. ఇక ఆ షిప్ని అలా వదిలేస్తారా మన మనుషులు? ఇక అందుకోసం కొంతమంది మనుషులు ఆ షిప్లోకి వెళ్లారు. ఇక అందులో వాళ్ళకి చాలా రకాలైన ఏలియన్ స్పీసీస్ కనిపిస్తాయి. ఇంకా వాటికి జ్వరం వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అవి చాలా అన్హెల్తీగా ఉన్నాయి. దీనికి కారణం చాలా రోజుల పాటు వాటికి తిండి లేదట. అయితే ఆ తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది ఆ ఏలియన్ స్పీసీస్ వర్కింగ్ స్పీసీస్ అని. అంటే ఈ ఏలియన్స్ వర్కర్స్ అన్నమాట. ఈ వర్కర్స్కి లీడర్స్ ఉంటారు కదా, అవి వేరే స్పేస్ షిప్లో ఉంటాయి. అవి అనుకోకుండా చనిపోయాయి కూడా. ఇంకా చెప్పాలంటే ఆ స్పేస్ షిప్పే మదర్ స్పేస్ షిప్. అదే ఈ వర్కర్ ఏలియన్స్కి డైరెక్షన్ చూపిస్తుంది. ఇక ఆ ఏలియన్స్ చనిపోవడంతో ఈ వర్కర్ ఏలియన్స్ డైరెక్షన్ తప్పి భూమిపైన తిరుగుతూ ఉన్నారన్నమాట. ఈ వర్కర్ ఏలియన్స్ డైరెక్షన్ లభించక భూమిపైన తిరుగుతూ ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ అందరినీ అడిగాక, అన్ని దేశాల పర్మిషన్ తీసుకున్నాక ఆ వర్కర్ ఏలియన్స్ని భూమిపైనే ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. అయితే ఆ ఏలియన్స్ 1-2 కాదు, దాదాపుగా 10 lakhs వరకు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ వాళ్ళ కోసమని దాదాపుగా కొన్ని లక్షల టెంట్లు వేసింది. ఆ ఏలియన్స్కి సరైన పేరు లేకపోవడంతో వాటిని ప్రాన్స్ అని పిలిచేవారు. ఇక అవి ఉండే చుట్టుపక్కల మొత్తం దాదాపుగా ఆర్మీ మొత్తాన్ని స్థాపించారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గనుక వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నట్టుగా. అయితే చూస్తూ చూస్తూ ఉంటే అదొక స్లమ్ లాగా మారిపోయింది. ఇంకా అక్కడి వాళ్ళు దానికి డిస్ట్రిక్ట్ 9 అనే పేరు కూడా పెట్టారు. ఇక ఈ డిస్ట్రిక్ట్ 9లో రకరకాల విచిత్రాలు జరుగుతూ ఉండేవి. లైక్ ఏలియన్ ప్రాస్టిట్యూట్ సెంటర్లు కూడా ఉన్నాయి అందులో. ఈ అన్ని విషయాలను నైజీరియన్ మాఫియా ముంబా అనే వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడు. అతను కూడా ఆ డిస్ట్రిక్ట్ 9లో ఉంటున్నాడు. అయితే ఈ నైజీరియన్స్కి ఏలియన్స్తో పాటు ఉండేందుకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఏలియన్స్కి క్యాంప్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ నైజీరియన్స్ వచ్చేసి క్యాంప్ ఫుడ్ చేసి ఏలియన్స్కి అమ్ముతూ ఉంటారు. ఇంకా వాళ్ళ దగ్గర రకరకాల వస్తువులు కొంటూ ఉంటారు. ఇక ఈ సాంప్రదాయం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సాగుతూ ఉంటుంది. ఇక 2009లో మనకు తెలుస్తుంది డిస్ట్రిక్ట్ 9 చాలా చెడిపోయింది. చాలా ఏలియన్స్ అన్ని బయటికి వచ్చి మనుషులను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఎటు చూసినా ఫర్ యూజ్ బై హ్యూమన్స్ ఓన్లీ అని రాసి ఉంటుంది. అయినా కూడా ఏలియన్స్ అక్కడికి వెళ్ళి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక దీనివల్ల మనుషులు చాలా ఇబ్బంది పడుతూ వీళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తారు, ఈ ఏలియన్స్ని వేరే ప్లేస్కి మూవ్ చేయండి అని, లేకపోతే వారి ప్లానెట్కి పంపించేయండి అని. ఇంకా చాలా ఏలియన్స్ కూడా ఎదురు తిరుగుతాయి. అయితే వీరిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్లాన్ వేస్తుంది. ఇక గవర్నమెంట్ మల్టీనేషనల్ యునైటెడ్ అనే ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ని ఒక ప్రైవేట్ కంపెనీకి కూడా ఇస్తుంది. అయితే ఈ కంపెనీ బయటికి మాత్రం ఏలియన్స్కి మనుషులకి గొడవలు తగ్గిస్తున్నట్లుగా అండ్ ఇంకా ఏలియన్స్తో పాటు ఫ్రెండ్షిప్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ రియాలిటీకి ఈ కంపెనీ ఎజెండా ఏంటంటే ఏలియన్స్ దగ్గర ఉన్న మంచి వెపన్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ దొంగిలించాలని. ఇంకా వాళ్ళ సైంటిస్టులు ఏలియన్ అండ్ మనుషుల డిఎన్ఏని మ్యూటేషన్ చేద్దామనుకుంటారు, స్పీసీస్ సిరీస్లో చేసినట్లుగా. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని ఆ కంపెనీలోని చైర్మన్ అంటాడు కదా, డిస్ట్రిక్ట్ 9లోంచి అన్ని ఏలియన్స్ని డిస్ట్రిక్ట్ 10 అనే వేరే ప్లేస్కి మూవ్ చేద్దాం. ఆ ప్లేస్ మనుషులకి చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల ఏలియన్స్కి ప్రైవసీ ఉంటుంది అండ్ మనుషులకు కూడా ప్రైవసీ ఉంటుందని చెప్తాడు. అక్కడ సెక్యూరిటీ కూడా చాలా బలంగా పెడతారు, ఎందుకంటే ఏలియన్స్ ఏ ప్రాబ్లం చేయకుండా. అయితే దాదాపుగా 20 ఇయర్స్ తర్వాత మనకు కనిపిస్తుంది సిచ్యువేషన్ మొత్తం మారిపోయినట్లుగా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఏలియన్స్కి ప్రతి ఒక్క పేరు కూడా ఉంది. ఇక అందువల్ల డిస్ట్రిక్ట్ 9లోంచి కొన్ని మిగిలిపోయిన ఏలియన్స్ డిస్ట్రిక్ట్ 10లోకి మూవ్ చేయాలన్నా కూడా వాటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అందుకని వాళ్ళు డిస్ట్రిక్ట్ 9లోకి వెళ్ళి మిగిలిపోయిన ఏలియన్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ 10లోకి మూవ్ చేస్తున్నా, మీకు ఏం అభ్యంతరం లేనట్టుగా సైన్ కూడా పెట్టించుకునేవారు. కానీ కొన్ని ఏలియన్స్ మాత్రం డిస్ట్రిక్ట్ 10లోకి రావడానికి ఒప్పుకోవట్లేదు. ఇంకా డిస్ట్రిక్ట్ 9 కూడా చాలా ఘోరంగా మారిపోయింది. చాలా పెద్ద స్లమ్ ఏరియాగా మారిపోయింది. ఇంకా డిస్ట్రిక్ట్ 9లోని ఏలియన్స్కి అండ్ మిలిటరీకి అంతగా పడట్లేదు. అందువల్ల ఒకరోజు ఒక ఏలియన్ డిస్ట్రిక్ట్ 9లో ఒక మిలిటరీ ఆఫీసర్ని చంపేసింది. ఇన్ఫాక్ట్ అతని తల అండ్ మొండం వేరైపోయింది కూడా. ఇక నెక్స్ట్ సీన్లో మనకి క్రిస్టోఫర్ అనే ఒక ఏలియన్ కనిపిస్తూ ఉంటుంది. అతని ముందు ఇంకో చిన్న ఏలియన్ కూడా ఉంటుంది. దీనికి అర్థం ఆ చిన్న ఏలియన్ క్రిస్టోఫర్ కొడుకే. అయితే క్రిస్టోఫర్ ఏలియన్స్లో ఒక సైంటిస్ట్ వంటి వాడు. అంటే ఇతను వింత వింత పదార్థాలు కనిపెడుతూ ఉంటాడు. అది కూడా మిలిటరీకి తెలియకుండా చాలా సీక్రెట్గా కనిపెడుతూ ఉన్నాడు. అయితే ఇతను తన రూమ్లో ఒక బ్లాక్ సిలిండర్లో ఒక లిక్విడ్ని తయారు చేశాడు. అది ఆ రూమ్లోనే దాచిపెట్టాడు కూడా. అయితే ఆ లిక్విడ్ కనిపెట్టడానికి అతనికి దాదాపుగా 20 ఏళ్ళు పట్టింది. అయితే అప్పుడే వైకస్ అనే ఒక వ్యక్తి కంపెనీ వాడు అక్కడికి సెక్యూరిటీ ఆఫీసర్ లాగా వచ్చి అతను క్రిస్టోఫర్ యొక్క ఇంట్లోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అతనికి వింత వింత వస్తువులు దొరుకుతూ ఉంటాయి.
ఇంకా అతనికి బ్లాక్ సిలిండర్లో ఉన్న లిక్విడ్ కూడా కనిపిస్తుంది. అయితే అనుకోకుండా ఆ లిక్విడ్లోంచి కొంచెం అతని ముఖం పైన కూడా పడుతుంది. దీంతో అతని ముఖం చాలా అసహ్యంగా తయారవుతుంది. దీంతో అతనికి చాలా కోపం వస్తుంది. ఇక దాంతో అతను వస్తువులన్నింటినీ సీజ్ చేస్తాడు. ఇంకా ఆ లిక్విడ్ని తన కంపెనీ హెడ్ క్వార్టర్స్కి కూడా తీసుకువెళ్తాడు. ఇక ఆ రోజు మొత్తం తన హెల్త్ మొత్తం పాడైపోతుంది. బాగోలేదు. తనకు అర్థమవుతుంది ఇదంతా ఆ లిక్విడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్లే అని. ఎనీవేస్ ఏది ఏమైనా అతను ఈవినింగ్ ఇంటికి రాగానే అతనికి సర్ప్రైజ్ పార్టీ ఉంటుంది. అయితే అతను ఆ పార్టీలోనే కళ్ళుతిరిగి కింద పడిపోతాడు కూడా. ఇక దాంతో అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అయితే అక్కడ డాక్టర్కి ఏదో విచిత్రంగా జరగడం కనిపిస్తుంది. అదేంటో కాదు, వైకస్ యొక్క ఎడమ చెయ్యి ఏలియన్ చెయ్యిలాగా మారిపోతుంది. ఇక దాంతో వైకస్ని అక్కడి నుంచి ల్యాబ్కి షిఫ్ట్ చేస్తారు. సైంటిస్టులు ఇతనిపైన ఇన్వెస్టిగేట్ చేయగా వాళ్ళకి అర్థమవుతుంది వైకస్ యొక్క డిఎన్ఏ ఆల్టర్ అవుతూ ఉంది. అంటే ఆ డిఎన్ఏ ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. అతని కుడి చెయ్యేమో మనిషి చేయిలాగా, ఎడమ చెయ్యేమో ఏలియన్ చేయిలాగా ఉంది ఇప్పుడు. అయితే సైంటిస్ట్ ప్రకారం ఆ ఎడమ చేయితోటి అతను ఏలియన్ యొక్క వెపన్ని హ్యాండిల్ చేయగలడు ఇప్పుడు. ఆ వెపన్ ఏంటో కాదు, భూమి పైన మొత్తం మీద అడ్వాన్స్డ్ వెపన్. సైంటిస్ట్ ఇంకా చెప్తాడు ఇప్పుడు మాత్రం ఇతను స్టేబుల్గా ఉన్నాడు, కానీ పోతూ పోతూ ఉంటే ఇతను కంప్లీట్గా ఏలియన్ లాగా మారే అవకాశం ఉందని చెప్తాడు. అయితే దీన్ని అనుకూలంగా తీసుకుని ఆ కంపెనీ యొక్క హెడ్ ఇతని పైన ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం చేయిస్తాడు. ఇంకేముంది, సైంటిస్టులు అతని లోపల బయోలాజికల్ మెటీరియల్ కూడా పెడతారు. దాంతో అతను ఆ అడ్వాన్స్డ్ వెపన్ని ఇంకా బాగా వాడొచ్చని. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే దీన్ని అందరిపైన కూడా వాడదాం అనుకుంటారు సైంటిస్టులు. అయితే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ కాగానే వైకస్ లేస్తాడు. తనకు అనిపిస్తుంది ఏదో తేడాగా జరగబోతుందని. దాంతో అతను తన ఏలియన్ పవర్ను వాడి అందరు సైంటిస్టులు కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అతను డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ 9లోకి వెళ్ళి దాచుకుంటాడు కూడా. అయితే ఆ డిస్ట్రిక్ట్ 9లో అతనికి ఒక చిన్న ఏలియన్ కనిపిస్తుంది. ఆ ఏలియన్ క్రిస్టోఫర్ కొడుకే. అయితే ఆ ఏలియన్తో పాటుగా అతను క్రిస్టోఫర్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర వెళ్ళాక క్రిస్టోఫర్ని మన వైకస్ హెల్ప్ అడుగుతాడు. క్రిస్టోఫర్ మొదట్లో వైకస్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు, కానీ కొద్దిసేపు అయ్యాక అతను ఒప్పుకుంటాడు. అది కూడా ఒక కండిషన్ మీద. అంతకుముందు క్రిస్టోఫర్ దగ్గర నుండి వైకస్ ఒక లిక్విడ్ని పట్టుకెళ్ళాడు. అయితే ఆ లిక్విడ్ని మళ్ళీ తీసుకురమ్మని చెప్తాడు హెడ్ క్వార్టర్స్ నుంచి. ఇంకా అంతేకాకుండా డిఎన్ఏ మ్యూటేషన్ ఆపాలంటే గనుక మన ఇద్దరం కలిసి ఏలియన్స్ యొక్క మదర్షిప్లోకి వెళ్ళాలి. అది మన భూమి పైన తిరుగుతూ ఉంది, సౌత్ ఆఫ్రికా పైన ఉంది. అయితే ఆ ఏలియన్ షిప్ దాదాపుగా 80 సంవత్సరాల పాటు అక్కడే ఉంది. ఇక వైకస్ ఆ లిక్విడ్ తేవడానికి తయారవుతాడు. ఆ లిక్విడ్ తేవాలంటే అతనికి కొన్ని వెపన్స్ కావాలి ఎదుర్కోవడానికి. అతను లీడర్ మొంబా దగ్గర వెళ్తాడు మంచి వెపన్స్ కోసం. కానీ మొంబా మాత్రం ఇతన్నే పట్టుకొని ఇతనికున్న లెఫ్ట్ హ్యాండ్ని తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఆ లెఫ్ట్ హ్యాండ్తో వీళ్ళు అడ్వాన్స్డ్ వెపన్ని కంట్రోల్ చేయొచ్చని. కానీ మన వైకస్ మాత్రం దానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళు మన వైకస్ పైకి అటాక్ చేస్తారు. అయితే వైకస్ మాత్రం తన పవర్ని యూజ్ చేసి అందరినీ కొట్టి అక్కడి నుంచి పరిగెడతాడు. అయితే ఇప్పుడు ఇతను చూసి మొత్తం ఊరంతా భయపడుతుంది. ప్రజలు భయపడుతున్నారు. ఇక ఆ తర్వాత వైకస్ అండ్ క్రిస్టోఫర్ కలిసి వీళ్ళిద్దరు హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. ఇక అక్కడ ఆ లిక్విడ్ తీసుకుని వస్తుండగా క్రిస్టోఫర్కి అర్థమవుతుంది ఆ హెడ్ క్వార్టర్స్లో ఏదో భయంకరమైన ఎక్స్పెరిమెంట్ జరుగుతుందని. అది కూడా ఏలియన్స్ పైన. ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్ పౌల్ పడిపోయి ఉన్నాడు. ఇక ఇది అర్థమయ్యాక క్రిస్టోఫర్కి చాలా కోపం వస్తుంది. ఇక వీళ్ళిద్దరు డిస్ట్రిక్ట్ 9 కోసమని బయలుదేరుతూ ఉంటే మధ్యలో వీళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది. ఇక దాంతో క్రిస్టోఫర్ అంటాడు నేనొక్కనే వెళ్తాను, నేనొక్కనే మా హోమ్ ప్లానెట్కి వెళ్తాను. వెళ్ళాక అక్కడి వాళ్ళని అడుగుతాడు నీకు ఎలా ట్రీట్మెంట్ చేయాలో, ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియదని. ఇక మళ్ళీ తిరిగి వచ్చాక నీకు ట్రీట్మెంట్ చేసి నేను కాపాడుతానని చెప్తాడు క్రిస్టోఫర్. కానీ ఇక్కడున్న సమస్య ఏంటి అంటే ఈ మొత్తం జర్నీకి దాదాపుగా 3 years పడుతుంది. ఇది విన్నాక వైకస్కి చాలా కోపం వచ్చేసి క్రిస్టోఫర్ని చంపదామని కూడా అనుకుంటాడు. కానీ అతను ఆగి అక్కడున్న కంట్రోల్స్తో మదర్షిప్ని కంట్రోల్ చేస్తుంటాడు. కానీ అక్కడున్న ఫోర్స్ మాత్రం వీళ్ళిద్దరిని పట్టుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని అదుపులోకి కూడా తీసుకుంటుంది. ఇక వాళ్ళని హెడ్ క్వార్టర్స్ తీసుకువెళ్లే సమయంలో ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ ఎవరో కాదు, మన ముంబా చేస్తాడు. మిలిటరీ వాళ్ళని మొత్తం చంపేసి మన వైకస్ అండ్ క్రిస్టోఫర్ని పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వైకస్ యొక్క హ్యాండ్ కావాలి గనక. అయితే ఇదే సమయంలో క్రిస్టోఫర్ యొక్క కొడుకుంటాడు కదా, అతను మాత్రం కంట్రోల్ యూనిట్లోనే ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు మదర్షిప్ని. ఇంకా తను అనుకోకుండా మదర్షిప్ని కూడా యాక్టివేట్ చేస్తాడు. ఇక దీనివల్ల భూమి పైన ఉన్న ఏలియన్స్ మొత్తానికి సిగ్నల్ వెళ్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏలియన్ డివైస్ యాక్టివేట్ అవుతుంది కూడా. ఇక అంతేకాకుండా మదర్షిప్లో ఉన్న పెద్ద ఏలియన్ సూట్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక ఆ సూట్ పెద్ద రోబోట్ లాగా ఉంటుంది. అది వచ్చేసి గ్యాంగ్ మొత్తాన్ని చంపేస్తుంది షూట్ చేసి. ఇంకేముంది, మన వైకస్ ఆ సూట్ను వేసుకుంటాడు. ఇంకా అక్కడ మిగిలిపోయిన మిలిటరీ అండ్ గ్యాంగ్ని చంపేస్తాడు కూడా. ఇక మదర్షిప్ యాక్టివేట్ కావడంతో క్రిస్టోఫర్ అండ్ ఏలియన్స్ మొత్తం వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు క్రిస్టోఫర్ వైకస్కో మాటిస్తాడు, మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ వచ్చి నీకు ట్రీట్మెంట్ చేస్తాను, నువ్వు మనిషిలాగా మారేటట్టుగా అని చెప్తాడు. అయితే అదే టైంలో ఒక బతికున్న మిలిటరీ ఆఫీసర్ వచ్చి మన వైకస్ని చంపుదాం అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న స్లమ్ ఏలియన్స్ అన్నీ వచ్చి అతని పైన పడి చంపేస్తాయి అతన్ని. ఇక నెక్స్ట్ సీన్లో క్రిస్టోఫర్ వాళ్ళ కొడుకుతో కలిసి ఇంకా ఏలియన్స్తో కలిసి మదర్షిప్లోకి వెళ్తారు. ఇక మెల్లమెల్లగా మదర్షిప్ కదలడం మొదలుపెట్టింది. అండ్ మెల్లమెల్లగా భూమి వాతావరణం నుంచి మాయమవుతుంది కూడా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఏలియన్స్ మాత్రం వెళ్ళలేదు, కొన్ని మాత్రమే వెళ్ళాయి. ఫిలిం ఎండ్లో మనకు చాలా ఇంటర్వ్యూస్ చూపెడుతూ ఉంటారు.
వాళ్ళు చెప్తారు అన్ని ఏలియన్స్ సక్సెస్ఫుల్గా డిస్ట్రిక్ట్ 10లోకి మూవ్ చేసినట్టుగా. ఇంకా వైకస్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొందరు అంటారు అతను కూడా ఏలియన్స్తో పాటు వెళ్ళిపోయాడని, కానీ మరికొందరు చెప్తారు అతను భూమి పైన ఎక్కడో దాచుకున్నాడని. ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ వెళ్ళిన ఏలియన్స్ మరికొన్ని ఏలియన్స్ ఆర్మీతో కలిసి భూమిపైకి అటాక్ చేసేందుకు వస్తున్నాయని, ఇంకా వచ్చి మన భూమిని ఆక్రమించుకుంటాయని. ఇంకా నెక్స్ట్ వైకస్ వాళ్ళ భార్యను ఇంటర్వ్యూ చేస్తే తను రివీల్ చేస్తుంది తన ఇంటి పక్కన తనకు మెటల్తో తయారు చేసిన ఒక పువ్వు దొరుకుతుంది. ఎందుకంటే ఇలాంటి పువ్వు వైకస్ పెళ్ళైనప్పుడు ఇచ్చాడు. వైకస్ వాళ్ళ భార్య వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కూడా ఇదే అంటారు, వైకసే పెట్టాడని. ఫిలిం యొక్క లాస్ట్ సీన్లో మనకు ఏలియన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏలియన్ చేతికి మ్యాగ్నెట్ పెట్టి ఉంది. ఇంకా అది ఒక జంక్ యార్డ్లో కూర్చొని ఉంది. ఇంకా అది ఆ స్క్రాప్తో పూలను తయారు చేస్తూ ఉంటుంది, మెటల్ పువ్వులని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఏలియన్ ఏదో కాదు, మన వైకసే. ఇంకా తన భార్య కోసం ఆ పూలను తయారు చేస్తూ ఉన్నాడు వైకస్. అండ్ ఇంకా తను క్రిస్టోఫర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడే మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు మూవీ నచ్చితే లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎండ్. బాయ్.